గుడ్ మార్నింగ్ హాంకాంగ్. ఈరోజు వచ్చేసి హాంకాంగ్ నుంచి వేరే కంట్రీ వెళ్తున్నా. ఆ కంట్రీ ఏంటన్నది నాకు తర్వాత చెప్తా. బేసిక్గా ఆ కంట్రీకి నేనే ఫస్ట్ వెళ్దాం అనుకున్నా, బట్ టైం బ్యాడ్. నాకన్నా ముందు తెలుగు ట్రావెలర్ ఉన్నాడు కదా, ఉమా తెలుగు ట్రావెలర్, ఆయన వెళ్ళిపోయాడు. సో సెకండ్ తెలుగు యూట్యూబర్ అయితే నేనైతే. తెలుగు యూట్యూబర్స్ ఎవరు ఎక్కువ వెళ్ళలేదు. ఫస్ట్ అయితే నాకు తెలిసి ఉమాన్ వెళ్ళాడు, సెకండ్ నేను వెళ్తా. సో యా, ఐ థింక్ కంట్రీ మీరు ఆల్రెడీ గెస్ చేయొచ్చు. ఆయన రీసెంట్గానే వెళ్ళిండు మా తెలుగు ట్రావెలర్. ఓకేనా, లెట్స్ గో. ఈ హోటల్లో ఉన్నా, బట్ ఈ హోటల్ చాలా కాస్ట్లీ అండ్ అంత మంచిగా లేదు. సో ఒకవేళ మీరు వస్తే మాత్రం ఈ హోటల్ లైట్ తీసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి నేను బస్ స్టాప్కి వెళ్ళాలి. బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తా. నాకు ఫ్లైట్ వచ్చేసి 12:25కి ఉంది. ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే బస్ స్టాప్కి వెళ్తున్నా. బస్ స్టాప్ నుంచి ఎయిర్పోర్ట్కి బస్సు ఉంది, 4:21 బస్సు. సో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తాను. నాకు 12:25కి ఫ్లైట్ ఉంది. సో నేను నెక్స్ట్ వచ్చి మంగోలియా వెళ్తున్నా. ద కోల్డెస్ట్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్, ఉలాన్ బతార్. మంగోలియా క్యాపిటల్ వచ్చేసి ఉలాన్ బతార్. సో అక్కడికి వెళ్తున్నా. సో ఈరోజు ఈవినింగ్ అయితే అక్కడ ల్యాండ్ అవుతా. తర్వాత చూడాలి హోటల్కి వెళ్ళాలా, మన మంగోలియాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా చెక్ చేసి ఈరోజు అక్కడ స్టే చేసి 2-3 డేస్ అక్కడ అన్ని ప్లేసెస్ చూసేసి దెన్ మళ్ళీ వేరే కంట్రీ వెళ్తా. ఆ కంట్రీ ఫినిష్ అయిపోయాక బ్యాక్ టు ఇండియా, దెన్ బ్యాక్ టు ఆస్ట్రేలియా. హాలిడేస్ అయిపోతాయి ఇంకా. ఓకేనా, నేను మళ్ళీ మీకు ఎయిర్పోర్ట్లో కలుస్తా. హాంకాంగ్లో కూడా నాకు నచ్చిందంటే బస్సులో వైఫై ఉంటుంది. మీరు ఏ బస్ ఎక్కినా వైఫై ఉంటుంది, అది కనెక్ట్ చేసి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనం మిస్ అయినా దగ్గరలో స్టాప్ జరుగుతుపోయినా అక్కడ దిగిపోయి అక్కడి నుంచి బై వాక్ వెళ్ళిపోవచ్చు. బస్సులోంచి దిగినాక వైఫై ఉండదు. సో ఓన్లీ బస్సులోనే అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మెట్రో వచ్చింది. మనది 47 గేట్. సో ఈ ట్రైన్ ఎక్కి మన గేట్ కాడ దిగాలి. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది. మొత్తం 300 గేట్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఉంది. మొన్న వచ్చేటప్పుడు చూడలే కానీ చాలా పెద్దగా ఉంది. నా గేట్ నెంబర్ వచ్చేసి 47. సో నేను మెట్రో ఎక్కి ఫస్ట్ స్టాప్ దిగిన. ఫస్ట్ స్టాప్లో వచ్చేసి 40 to 80 అంటే 40 గేట్స్ ఉన్నాయి. మిగతా స్టాప్స్కి వేరే ఉన్నాయి. చాలా పెద్ద ఉంది. ఫస్ట్ టైం వచ్చినా కానీ కన్ఫ్యూజ్ కాకుండా వచ్చిన, అది బెటర్. ఎవరిని అడగను కూడా అడగదు, డైరెక్ట్ వచ్చేసిన. గేట్ నెంబర్ 47 అంటే అక్కడికి పోయినా, అడిగి పోతే మళ్ళీ చేంజ్ అయిందంటే గేట్ నెంబర్ 34కి వచ్చిన. ఇక్కడ ఒక గేట్ నుంచి ఒక గేట్ వెళ్ళడానికి మినిమం 1 కిలోమీటర్ పట్టి పెట్టాలి, లేకపోతే మళ్ళీ మెట్రో ఎక్కాలి. మన అదృష్టం ఏంటంటే ఈ పక్కనే ఉంది 34 కూడా. సో 34కి వచ్చేసిన, వెయిట్ చేస్తున్నాను. 11:40కి బోర్డింగ్. 20 minutes లేట్ ఈరోజు ఫ్లైట్. 20 minutes లేట్. అంటే టైమింగ్ చేంజ్ అవుతుంది. నా బస్సు ఉంటుందో ఉండదు, బికాజ్ ఇప్పుడు కోల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి ట్యాక్సీ వాళ్ళు $100 ఛార్జ్ చేస్తున్నారంట. సో మనం బస్లోనే వెళ్ళాలి కంపల్సరీ. ఫస్ట్ టైం ఎక్కుతున్నాం మంగోలియా ఎయిర్లైన్స్. రేట్ ఉంది కదా, చూడాలి. మన వచ్చేసి F20 F6. Hello. Hello, Higashi. Welcome on board. Thank you. Hello.
మంచిగా ఉంది ఎయిర్లైన్స్ అయితే, చూడాలి. లేట్ చేసి లాస్ట్. Hello. Good morning. Yeah, very late. What is your seat number? Thank you. Houd of Tijging is atomsvat. Artegen sootingen technikken. Is voor de woordsootingen daarvoor sinds de wereld. Artegen wereld daar. Zorgjongur zorgjongur. Voor zamte jukim. Zie. Arin kudu doruk. Oogde asling arts. Oogden altwapel. Hello. Artegen. Dit zoet zootreich afdringt. Ladies and gentlemen. మంగోలియాకి అయితే ల్యాండ్ అయినా. ఇది వచ్చేసి మంగోలియా క్యాపిటల్ వచ్చేసి ఉలాన్ బతార్. ఇది వచ్చేసి వరల్డ్ కోల్డెస్ట్ క్యాపిటల్. సో ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి -30 ఉంది టెంపరేచరు. చూడాలి. ఈ ఊబస్ అనేది ఉంది, ఆడికి పోతే వచ్చి పికప్ చేసుకుంటా అన్నది. చూడాలి. బయట చలి మామూలుగా లేదు, -30 ఉంది. బయట పోతే చుక్కలు కనబడుతుంది. ఎయిర్పోర్ట్లో వస్తున్నా. ఇక్కడ బస్కి 4 మెంబర్స్ కావాలంట. 4 మెంబర్స్ అయినాక వాడు 4 తీసుకోపోతారంట. ప్రజెంట్ అయితే 2 అయినాం, ఇంకో 2 కోసం వెయిట్ చేస్తున్నాం. ఆ 2 వస్తే 4 కలిసి బస్సు స్టార్ట్ అవుతుంది. సో హోటల్లోకి వెళ్ళి తప్పుడే వండుకోవాలి కాదు, వేరే ముచ్చటే లేదు. 30 టెంపరేచర్. ఓ మై గాడ్, ఫస్ట్ టైం నేను -30లో ఉంటాం ఫస్ట్ టైం. ఓ మై గాడ్, అసలు మామూలు చలి లేదు. ఇక్కడ దారుణం ఉంది చలి అయితే, కానీ సూపర్ ఉంది. కొంచెం ఫీల్ అనిపిస్తుంది. యా, సూపర్ ఉంది, చల్లగా ఉంది. నేను చూపిస్తాను మీకు మొత్తం. ఇప్పుడు వచ్చేసి 6 అవుతుంది టైము. మొత్తం చీకటి తప్ప ఏముండదు. మొత్తం ఐసు. లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ. ఫైనల్లీ వచ్చేసిన. ట్రాఫిక్ చాలా ఉంది. 25 కిలోమీటర్స్, దగ్గర 3 అవర్స్ టైం పట్టింది రావడానికి. నేను చెప్పిన కదా మొన్న ఒకసారి, వీళ్ళ కూతుర్ని మెల్బర్న్లో పికప్ చేసుకుని ఇంటికి డ్రాప్ చేసిన అని చెప్పిన కదా. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటికి వచ్చిన. రేపు బయటకు వెళ్ళి డ్రెస్సెస్ అవి కొనుక్కుంటా. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. నాకైతే సపరేట్ ఒక రూమ్ ఇచ్చింది. రూమ్ చూపిస్తాను మీకు. ఇది వాళ్ళ కూతురు బెడ్ అంట. బట్టలేమో వేసేసిన వాషింగ్కి, అవి ఉతికేసుకుని. అది ఇది ఒకటి ఆమె. సో ఈరోజు ఇక్కడికి ఫినిష్ చేస్తా వీడియో. రేపు మొత్తం మంగోలియా తిరుగుడు చూపిస్తా. ఓకేనా. మంగోలియా కరెన్సీ వచ్చేసి తుక్రక్. ఒక ఇండియన్ డాలర్ ఇక్కడ 41 తుక్రక్స్. అంటే మన కంట్రీ డాలరే ఎక్కువ ఉంది, రూపాయి ఎక్కువ ఉంది. సారీ, రూపాయి ఇండియా ₹1, ఇక్కడ 41 తుక్రక్స్. ఎక్స్పెన్సివ్ ఉంది. ఆయన ట్యాక్సీ వచ్చేసి ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి $34 తీసుకున్నాం. అంతే దగ్గర 2500. సో అంతే ఉంది, తక్కువ ఉన్న కరెన్సీ. సరే, మంచిగా జరిగిన జర్నీ. చూద్దాం రేపటి నుంచి చలి ఎట్లా ఉంటుందో. ఎంజాయ్ చేస్తానా, ప్రాబ్లం అవుతుందో చెక్ చేద్దాం. రేపు బయటకు వెళ్ళి మార్నింగ్ క్లోత్స్ కొనుక్కుని అవి వేసుకుని ఇక వాకింగ్ చేస్తా. సో ఇక పడుకోవడమే, ఆలస్యం లేదు. ఇప్పుడేమో కొంచెం కేక్ అవి ఇచ్చింది, టీ తాగినా, ఇక పడుకుంటా. ఓకేనా.
సీ యు టుమారో. గుడ్ నైట్. బట్టలన్నీ వాష్ చేసి ఆరేసేసిన, అప్పుడు పనికొస్తాయి.